వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిజం బయటపడడంతో అరెస్ట్ అయిన ఇందుమతి జీవన. ఆనందికి క్షమాపణ చెప్పిన సునంద. అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే మన ఈ ఎపిసోడ్ని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడే ఎపిసోడ్లో ఏం చెప్పాం అనేది క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మీరు చేయవలసిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఎందుకంటే మన ఫేవరెట్ సీరియల్స్ అన్నీ టైం టు టైం చూడాలి అన్నా, ఎపిసోడ్స్ ఏ ఒక్కటి మిస్ కాకుండా వినేయాలి అన్నా ఖచ్చితంగా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. ఇక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వల్ల ఇక వీడియో ప్రతిదీ మనకి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇక లేటెస్ట్ డిజైన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తూ సీరియల్లో ఏం జరిగిందో చెప్పబోతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో పాపే మా జీవన జ్యోతి సీరియల్ ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిందండి ఈరోజు. ఇక పద్మమ్మకి స్పృహ రావడంతో సింహాద్రి కంగారు పడి ఇంకా వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తాడు. డాక్టర్ గారు, పద్దాలు వెంటనే కళ్ళు తెరిచింది, నాకు ఏం అర్థం కావట్లేదు, కానీ మీరు వెంటనే తొందర రావాలి అని చెప్పేసి ఇంకా కంగారు పడుతూ చెప్తూ ఉంటాడు సింహాద్రి. ఇక ఆ మాటకి డాక్టర్ ఏమో నేను ఇప్పుడే బయలుదేరుతున్నానండి అని చెప్పేసి బయలుదేరుతాడు నర్సుని తీసుకొని. మరోపక్క ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇంక పిలుస్తాడు. సో జ్యోతి, సూర్యకి, ఆనందికి, ఆదిత్యకి వీళ్ళందరికీ కూడా చెప్తాడు ఇలా పద్దాలు స్పృహలోకి వచ్చింది అని చెప్పేసి. ఇక వాళ్ళందరూ కంగారుగా ఎవరికి వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు. ఇక డాక్టర్ వచ్చి చెక్ చేస్తాడు. చెక్ చేసిన తర్వాత కొంచెం ఏమీ అర్థం కానట్లు ఉంటాడు. అలాగే ఒక ఇంజెక్షన్ కూడా చేస్తాడు. చేసిన తర్వాత అమ్మా మీ పేరేంటి అని చెప్పి అంటే ఇంకా అలా చూస్తూ ఉండేసరికి ఇంకా ఏం అర్థం కాక ఇక పాత రిపోర్ట్స్ అన్నీ చూసేసరికి ఇంకా అప్పుడు అమ్మ ఈవిడికి స్పృహలోకి వచ్చింది, అది చాలా సంతోషకరమైన విషయం మీ అందరికీ కూడా. కాకపోతే ఇక్కడ ఒక బాధపడాల్సిన విషయం ఏంటంటే ఈవిడికి గతం ఏం గుర్తులేదు అని చెప్తాడు డాక్టర్. ఆ మాటకి ఇంక ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఇక ఆనంది అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక డాక్టర్ ఏమో ఈవిడ్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, గతం గుర్తుకు తీసుకురావాలి అన్న ప్రెషర్ అయితే చేయకండి, ఎందుకంటే ఆవిడంతటా ఆవిడే గతాన్ని గుర్తు చేసుకోవాలి, కాబట్టి ఈ విషయంలో ఎవరు కూడా ప్రెషరైజ్ చేయొద్దు అని చెప్పేసి డాక్టర్ చెప్తాడు. అలాగే నర్స్ని ఇంకా 2 రోజులకు ఒకసారి వచ్చి చెక్ చేయమని చెప్తాను, కాబట్టి మీరు కంగారు పడవలసిన అవసరం లేదు, గతం కూడా త్వరలోనే వస్తుందిలే, గుర్తుకొస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటకి సింహాద్రి కొంచెం డిసప్పాయింట్ అవుతాడు. పద్దాలు ఏంటే ఇది, నాకు ఏమో అర్థం కావట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడకండి, ఖచ్చితంగా పద్మమ్మకి గుర్తుకొస్తుందిలే గతం అని చెప్పేసి ఇంకా జ్యోతి, సూర్య అంటారు. ఇక ఆనంది ఏమో బాధపడతా ఉంటుంది. అసలు ఏంటండి ఇదంతా ఏమిటో అర్థం కావట్లేదు, పద్మమ్మకి గతం కూడా గుర్తుకొచ్చేస్తే ఎంత బాగుండేది, ఆవిడ్ని ఇంకా ఎంతకాలం ఆ భగవంతుడు బాధపడతాడు చెప్పండి పాపం అని చెప్పేసి అలా బాధపడుతుంటే ఆదిత్య అంటాడు, నువ్వేమీ బాధపడకు ఆనంది, ఎందుకు నువ్వు అలా అనుకుంటావు, అసలు పద్మమ్మ స్పృహలోకి రావడమే గ్రేట్ కదా, అలాంటప్పుడు నువ్వు ఇంకెందుకు డిసప్పాయింట్ అవుతున్నావు, ఇక ఆవిడకి ఇప్పుడే కదా స్పృహ వచ్చింది, కాబట్టి ఒక 2-3 రోజుల్లో మళ్ళీ గతం కూడా గుర్తుకొస్తుందిలే, డాక్టర్ గారు చెప్పారు కదా మనం ప్రెషరైజ్ చేయొద్దు అని చెప్పేసి ఆనందితో అంటాడు ఆదిత్య. కాబట్టి నువ్వు అంతలాగా ఆలోచించొద్దు, ఆవిడ్ని ప్రశాంతంగా ఉండనిద్దాం అని చెప్పేసి ఆదిత్య ఇంకా ఆ విధంగా ఆనందిని ఓదారుస్తాడు. ఇక ఆ తర్వాత పద్మమ్మేమో బయట కూర్చుంటే అప్పుడే ఇందుమతి వస్తుంది పద్మమ్మని చూడడానికి. ఎందుకంటే తనకి నిజంగానే గతం గుర్తుకలేదా లేకపోతే నాటకాలు ఆడుతుందా ఏంటి అసలు తేల్చాలి అది ఇది అని చెప్పేసి తను అనుకొని ఇక ఇందుమతి అయితే వస్తుంది. ఇంటికి వచ్చి పద్మమ్మ ఏం చేస్తున్నావు అని చెప్పి అనగానే ఇంకా అలా చూస్తుంది ఇందుమతి వంక. ఇంకా అలా చూసేసరికి ఇదేంటిది నిజంగానే దిక్కులు చూస్తుంది, నేను ఎవరో ఏంటో తెలియనట్లు బిహేవ్ చేస్తుంది ఏంటి అని చెప్పేసి ఇంకా ఇందుమతి అయితే పద్మమ్మతో మాట్లాడుతూ, పద్మమ్మ నిజంగానే నీకు గతం గుర్తుకులేదా, నీ భర్త పేరేంటి అని చెప్పి అడుగుతుంది. అడిగేసరికి నా భర్త పేరు సింహాద్రి అని చెప్పి అంటది. ఇక దాంతో ఒక్కసారిగా ఇందుమతి అయితే షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే సింహాద్రి అలాగే శ్రీను వస్తారు. ఇద్దరు వచ్చేటప్పటికి ఇంకా ఈ విషయం జరుగుతూ ఉండడంతో శ్రీను అంటాడు, మామ విన్నావా, అత్త నీ పేరు చెప్పింది, సింహాద్రి నా భర్త అని పేరు చెప్పింది మామ అని చెప్పేసి శ్రీను చాలా ఎగ్జైటెడ్గా ఇదవుతూ ఉంటాడు. సింహాద్రి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నిజంగా చాలా సంతోషంగా ఉంది పద్దాలు, నిజంగా నా పద్దాలుకి గతం కొద్దిగా యాదకొస్తుందిరా,
నాకు నిజంగా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని పట్టలేకపోతున్నాను. తనకి స్పృహ వచ్చింది కానీ గతం గుర్తుకులేదని డాక్టర్ గారు చెప్పినప్పుడు ఎంతో బాధపడ్డాను. కానీ ఇప్పుడు తనకు అన్నీ గుర్తుకొస్తున్నాయిరా అని చెప్పేసి హ్యాపీగా చెప్తూ ఉంటాడు ఇక సింహాద్రి అయితే. ఇక ఆ తర్వాత సింహాద్రి రావడంతో ఇందుమతి ఇంకేం మాట్లాడలేకపోతుంది. ఇక మనసులో అనుకుంటుంది, అమ్మో దీనికి ఖచ్చితంగా గతం గుర్తుకొస్తుంది. ఈ విషయంలో నేను ఆలస్యం చేయకూడదు. వెంటనే ఈ విషయాన్ని జీవనకు చెప్పాలి అని చెప్పేసి ఇంకా సింహాద్రితో, సరే అయ్యా నేను మామూలుగా పద్మమ్మని చూడ్డానికి వచ్చాను అంతే, అంతకుమించి ఇంకేం లేదు, నేను బయలుదేరతాను అంటే, అయ్యో ఇప్పుడే కదమ్మా వచ్చారు, కనీసం టీ చుక్కన్నా తాగండి అని అంటే, నాకు ఇప్పుడు ఈ మర్యాదలు ఏమి అక్కర్లేదులే నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోద్ది ఇందుమతి. వెళ్ళిపోయి ఇంకా ఫోన్ చేసిద్ది జీవనకి. చేసి, హలో ఏంటి పెద్దమ్మా ఈ టైంలో ఫోన్ చేసావు, నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు ఫోన్ చేయకు తొందరగా అని అంటే, ఒసై కొంపలు అంటుకుపోయే విషయం ఫోన్ చేసి చెప్తున్నానే, నువ్వేమో ఫోన్ చేయొద్దు అది ఇది అని అంటున్నావు అని చెప్పేసి ఇందుమతి తిట్టింది. సరే విషయం ఏంటో చెప్పు అని చెప్పి అంటది జీవన. ఏం లేదే, ఇదిగో ఇప్పుడే నేను పద్మమ్మని కలిసి వచ్చాను, దానికి గతం గుర్తుకులేదని చెప్పారు కదా అని చెప్పి అంటే, అప్పుడు జీవన ఏమో, అవును పెద్దమ్మ ఇది నిజంగానే మనకి చాలా పెద్ద గుడ్ న్యూస్, ఆవిడికి ఎక్కడ గతం గుర్తుకొచ్చేస్తుందో అనుకున్నాను, గతం గుర్తుకొస్తే మన బండారాలన్నీ బయటపడిపోతాయి కదా, అందుకే ఆవిడికి గతం గుర్తుకు రాకూడదు అనుకున్నాను, కానీ డాక్టర్ గారు కూడా అదే చెప్పారు. పోనీలే సంతోషం, ఇంకేంటి పద్మమ్మని చూడడానికి నువ్వెందుకు వెళ్ళావు, నిజంగానే గతం గుర్తుందా లేదా అని చెక్ చేయడానికి వెళ్ళావే ఇంటి కొంపదీసి అని చెప్పి అంటే, అవునే నువ్వు చెప్పింది కరెక్టే, అందుకే నేను కూడా పద్మమ్మకి గతం గుర్తుందా లేదా అనే విషయం చెక్ చేయడానికే వచ్చాను అని చెప్పి అనగానే ఇంకా అప్పుడు జీవన అంటది, మరి ఏం కనుక్కున్నావు అని చెప్పి అంటే, దానికి గతం గుర్తుకొచ్చేస్తుందే అని చెప్పి అనగానే ఒక్కసారిగా జీవన షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మ అని చెప్పి అంటది. అవునే నేను ఇందాకొచ్చి పద్మమ్మ నీ భర్త పేరేంటి అని అడిగాను, అంతే సింహాద్రి అని టక్కుమని చెప్పింది. అసలు నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ రోజున తన మొగుడు పేరు గుర్తుకొచ్చింది, రేపొద్దున మన నిజాలన్నీ గుర్తుకొచ్చేస్తాయి, దానికి గతం చాలా తొందరగా గుర్తుకొచ్చేస్తుంది. అదే కనుక జరిగితే నువ్వు నేను కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా పోతాం, నువ్వు ఆలోచించుకో అని చెప్పి అనేసరికి ఇంక ఇందుమతి ఈ విధంగా చెప్పుతుంది. చెప్పేసరికి ఇంకా ఆలోచించుకోవడానికి ఇంకేం లేదు పెద్దమ్మ, ఆ పద్మమ్మని లేకుండా చెయ్యాలి, లాస్ట్ టైం చేసిన ప్రయత్నమే మిస్ అయింది, ఇప్పుడు మనం ఏమీ చేయలేము అనుకోవడానికి లేదు, వెంటనే ఆ పద్మమ్మని ఈ భూమి మీద లేకుండా చేద్దాం అని చెప్పేసి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ అది ఇప్పుడు రిస్క్ ఏమో కదే అని చెప్పి ఇందుమతి అంటది. రిస్క్ అనుకుంటే లైఫ్లో ఇంకా ఏమీ సాధించలేం, ముఖ్యంగా మనం ఈ విషయంలో ఏ మాత్రం లేట్ చేసినా అది మన ప్రాణాలకే ముప్పు, మనకి ఆస్తి లేకపోతే ప్రాణం పోయినట్టే, కాబట్టి ఈ విషయంలో నువ్వు ఇంకేం ఆలోచించుకు, నువ్వు ఎక్కడున్నావో చెప్పు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి జీవన అంటది. నేను పద్మమ్మ వాళ్ళ వీధి చివరే ఉన్నాను అని చెప్పేసి అంటే, సరే అయితే నేను ఇప్పుడే వస్తున్నానని చెప్పేసి ఆనంది జీవన అయితే బయలుదేరిన తర్వాత ఇంక వచ్చింది, ఇద్దరు కలుసుకుంటారు. ఇప్పుడు ప్లాన్ ఏంటి అని చెప్పి అనగానే, ఏమోనే ఏం అర్థం కావట్లేదు, ఆ సింహాద్రిగాడు ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పేసి అంటది ఇందుమతి. ఇక అక్కడే కూర్చుని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సింహాద్రి అప్పుడే బయటకు వెళ్తాడు. బయటకు వెళ్ళిన దగ్గర నుంచి, అమ్మయ్య నిజంగా టైం మనకి కలిసి వస్తుంది అంటే ఏంటో అనుకున్నానే, నాకు ఇప్పుడే అర్థమవుతుంది, మనకి అన్ని కలిసి వస్తున్నాయి, పద పద ఇప్పుడే ఇదే సరైన మంచి టైం, పద వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్తే ఇంకా అప్పుడే డాక్టర్ ఇంకా పద్మమేమో పడుకుంటుంది. పడుకునేసరికి అమ్మయ్య ఇది కూడా పడుకుంది, ఇంట్లో ఎవరూ లేరు, చూసావా కాలం కలిసి రావడం అంటే ఇదేనేమోని అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు మాటలాపి ముందు ఈవిడ్ని చంపే ప్రయత్నం చేయి అని చెప్పి అనక ఇంకా అక్కడ పక్కనే ఉన్న దిండు తీసుకొని మొహం మీద పెట్టేసి నొక్కేస్తారు. ఇక పద్మమ్మేమో కాళ్ళు చేతులు గిలగిల్లాడుకుంటా ఉంటుంది. ఇక గిలగిల్లాడినా సరే ఇంకా గట్టిగా నొక్కేయడంతో పద్మమ్మ చనిపోతుంది. చనిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కొట్టుకోవడం ఆపేసేసరికి చచ్చిపోయినట్టుంది పెద్దమ్మ అని చెప్పేసి ముక్కు దగ్గర గాలి పెట్టి ఇంక చేయి పెట్టి చూస్తారు. అమ్మయ్య బ్రీతింగ్ కూడా ఆడట్లేదు, కాబట్టి ఈ విషయంలో మనం సక్సెస్ అయ్యామన్నమాట. పోనీలే ఈ పద్మమ్మ చావుతో మన పీడ విరగడైపోయింది, ఇక ఎప్పటికీ నువ్వు ఆ ఇంటి వారసురాలివి కాదు అనే విషయం ఇంకెవ్వరూ చెప్పరు అని చెప్పేసి ఇంకా అలా అనుకుంటా ఉంటారు. ఇక ఆ తర్వాత మొత్తానికి అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఇక అప్పుడు ఒక్కసారిగా ఇద్దరు ఇక ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అయ్యో ఏంటి పెద్దమ్మా ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావనంటే, ఒసే ఏంటే ఇదంతా
కళ. అయ్యయ్యో, నేను ఇంకా సింహాద్రి బయటికి వెళ్ళడం, ఆ పద్మమ్మ ఎవరో చంపేయడం, మనం చంపేయడం, ఆ పద్మమ్మ కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకొని ఇక గాలాడక చచ్చిపోవడం, ఇదంతా అయిపోయిందే. నేను ఇదంతా కళ అనుకుంటున్నానా? చిచ్చి, నిజం అనుకుంటున్నానా? అయ్యో, ఏంటే బాబు ఇదంతా అని చెప్పేసి ఇందుమతి అంటది. జీవన ఏమో, నిన్ను ఏ రాయితో కొట్టాలో అర్థం కావట్లేదు పెద్దమ్మా. ఓ పక్కన మనం వెళ్ళి పని చూడాలి అని అంటుంటే నువ్వు కలలు కంటూ కూర్చున్నావా పట్టపగలు, అది కూడా నడి రోడ్డు మీద. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉన్నాయా? అసలు ఆ సీరియస్నెస్ అర్థమవుతుందా? మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో నీకు తెలుస్తుందా? ఆ పద్మమ్మ బతికున్న ప్రతి క్షణం మనకి ఒక గండం లాంటిదే. కాబట్టి నువ్వు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి అంటది. ఇక అలా అనేసరికి లేదే, నిజంగా దాన్ని చంపేశాము అనుకుంటున్నాను, అది ఇది అంటది. సరే ఇక మాట్లాపు, పద వెళ్దాం అని చెప్పేసి అంటుంటే, ఎక్కడికే వెళ్తావు? ఆ సీనుగాడు కూడా ఉన్నాడు, అలాగా సింహాద్రి ఉన్నాడు, మనం ఎలా వెళ్తాం అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండంగానే ఇక జీవన ఆలోచించి ఎస్, నాకు ఒక ఐడియా వచ్చింది, నేను ఇప్పుడు వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి ఎలా బయటికి పంపిస్తానో చూడు అని చెప్పేసి ఇంకా ఫోన్ చేసిద్ది సీనుకి. చేసి ఇంకా కొంచెం ఎవరో చుట్టాలు ఫోన్ చేసినట్టుగా చేసి అర్జెంటుగా రమ్మని చెప్పేసి ఆనంది రమ్మన్నట్టు ఇచ్చేసిద్ది. సరే అని చెప్పి ఇంకా సీను అలాగే సింహాద్రి ఇద్దరు కూడా మాట్లాడుకొని బయలుదేరతారు. మరి పద్మమ్మ ఇంట్లోనే ఒక్కతే ఉంది కదా అంటే, పద్దాలు ఇప్పుడే మందేసుకుంది, అది వేసుకుంటే డాక్టర్ గారు నిద్ర వస్తుంది అన్నాడు, కాబట్టి ఈ విషయంలో ఏం పర్వాలేదులే, జాగ్రత్తగా వెళ్దాం పదా అని చెప్పేసి ఇంకా పద్దాలు పడుకుంటే ఇక వీళ్ళిద్దరు వెళ్తారు. వెళ్ళేసరికి అబ్బా, నువ్వు మామూలు దానివి కాదే, కాలం మనకి కలిసి రాకపోతే కలిసి వచ్చేలా చేసేదానివి నువ్వు అని చెప్పేసి ఇందుమతి అంటది. ఇప్పుడు ఈ పొగడ్తలాపి ముందు పని చూద్దాం పదా అని చెప్పేసి జీవన అంటది. సరే అని చెప్పి వెళ్తారు ఇద్దరు. వెళ్ళి ఇంకా అనుకున్నట్లుగానే ఇంక దిండు తీసుకొని మొహం మీద నొక్కుతుంటే ఇక అప్పుడు వెనక ఇంకా అలా కొంచెం గిలగిల్లాడుతూ ఉంటుంది. గిలగిల్లాడుతూ ఉంటే ఇంక అప్పుడు ఇంక చాలా ఆపు అని చెప్పి జ్యోతి అంటది. జ్యోతిని సూర్యని చూసిన ఇంకా ఇందుమతి జీవన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడు ఇంకా వెనకాలే సింహాద్రి అలాగే శ్రీని కూడా వస్తారు. దాంతో ఇంక ఇదేంటి, వీళ్ళు ఇప్పుడే కదా బయటికి వెళ్ళారు, వెంటనే వచ్చేసరేంటి అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక జీవన అలాగే ఇందుమతి, ఏంటి నేను వెంటనే వచ్చేసాను అని చెప్పి ఆలోచిస్తున్నారా అని అంటాడు శ్రీను. అది అనగానే, నాకు మీ దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఆనందిలాగా మాట్లాడి నన్ను మాయ చేస్తారా? నేను ఆ మాత్రం తెలుసుకోలేను అనుకుంటున్నారా? మీ ఫోన్ నంబర్ నా దగ్గర లేదు అనుకున్నారు కదూ, కానీ నా దగ్గర ఉంది. ఈ విషయంలో మీరు నన్ను చాలా మోసం చేద్దాం అనుకున్నారు, కానీ మీరు చేసే ఈ మోసాన్నే జ్యోతి దగ్గర అలాగే సూర్యాల దగ్గర నేను నిజం చెప్పించాలనుకున్నాను అని చెప్పేసి సింహాద్రి అంటాడు. ఇక ఆ మాటకి వచ్చి ఇంకా జ్యోతి ఏమో ఇందుమతి జీవన చంప పగలగొడుతుంది. అసలు మీరిద్దరు మనుషులేనా? పద్మమ్మని చంపాల్సిన అవసరం మీకేంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, పద్మమ్మకి ఏం గుర్తుకు లేదు కాబట్టి మీరు ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా అని చెప్పేసి అంటా ఉంటే ఇంక ఈలోపు పద్మమ్మకి స్పృహ వచ్చేస్తుంది. స్పృహ వచ్చేసరికి ఇంక వాళ్ళు కొంచెం దిండు పెట్టి అలా ప్రెస్ చేయడంతో మెలకు వచ్చేస్తుంది. మెలకు వచ్చేసరికి జ్యోతమ్మ అని చెప్పేసి గుర్తుపెట్టేసరికి ఇంకా వణికిపోతుంది ఇందుమతి. ఇక పద్మమ్మ నువ్వు పడుకో, నువ్వు అలసిపోయావు కదా అని చెప్పి అంటే, ఎందుకు అలసిపోయాను, మీరు చంపడానికా అని చెప్పేసి ఇంక రివర్స్లో మాట్లాడేసరికి ఇంక అప్పుడు ఇక షాక్ అయిపోతుంది ఇందుమతి. ఏం మాట్లాడలేక ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోదామని ప్రయత్నిస్తుంటే సీను పట్టుకుంటాడు. మీరు ఇక్కడే ఉండండి, కొన్ని నిజాలు బయటపడాలి కదా, ఇప్పుడు పద్మమ్మ ఏం చెప్తుందో వినాలి కదా అని చెప్పేసి ఇంకా అలా అంటారు. అనేసరికి ఇంకా పద్మమ్మ మొత్తం చెప్పిద్ది. అమ్మ ఇప్పుడే కాదు తల్లి, నన్ను అసలుకి నేను కోమాలోకి వెళ్ళడానికి కూడా కారణం కూడా ఈ జీవన అలాగే ఇందుమతి అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా ఇంక జ్యోతి షాక్ అయిపోతుంది. అంత దారుణమైన పనులు మీరు ఎందుకు చేస్తున్నారు? అసలు మీకేంటి అవసరం? పద్మమ్మని చంపడాల్సిన అవసరం మీకేంటి అని అంటే, ఎందుకంటే ఆ విషయం నేను చెప్తానమ్మా అని చెప్పి పద్దాలు అంటది. ఏంటి చెప్పేది అని అంటే, ఇంకప్పుడు ఏంటంటే నాకు కొన్ని నిజాలు తెలిసినాయి అమ్మ జీవన గురించి, ఆ విషయం తెలిసిందని చెప్పేసి నేను ఎక్కడ నిజం మీకు చెప్పేస్తాను అన్న భయంతో ఈ ఇందుమతి అలాగే జీవన కలిసి నన్ను చంపడానికి ప్రయత్నించారు. కాకపోతే ఎక్కడో అదృష్టం బాగుంది కాబట్టి నేను కేవలం కోమాలోకే వెళ్ళాను. ఇన్నాళ్ల తర్వాత నేను స్పృహలోకి వచ్చాను.
ఇప్పుడు కూడా మళ్ళీ నేను స్పృహలోకి వచ్చాను కానీ గతం గుర్తుకులేదనేసరికి కొంచెం రిలాక్స్ అయ్యారు. కాకపోతే మళ్ళీ ఎక్కడ గతం గుర్తుకొచ్చేసి నేను మీకు నిజం చెప్పేస్తాను అని చెప్పి ఇప్పుడు నన్ను ఇలా చంపేయడానికి ప్రయత్నించారమ్మా అని చెప్పేసి బాధపడుతుంది. అసలు జీవన ఎందుకే ఇలా చేసావు అది ఇది అంటే అసలు ఆ అమ్మాయి మీ అసలు జీవన కాదమ్మా అని చెప్పేసి అంటది జ్యోతితో ఇంకా పద్మమ్మ. ఇక ఆ మాటతో ఒక్కసారిగా జ్యోతి షాక్ అయిపోద్ది. ఏం మాట్లాడుతున్నావు పద్మ అని చెప్పి అంటే అవునమ్మా నేను మీకు అప్పుడే నిజం చెప్పాలని ప్రయత్నించాను కానీ వీళ్ళు చెప్పనివ్వలేదు. నిజానికి అసలు జీవన ఈ జీవన కాదు, ఆనందియే మీ అసలు జీవన అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా ఇంకా జ్యోతి సూర్య షాక్ అయిపోతారు. సూర్య వచ్చి పద్మమ్మ ఏం మాట్లాడుతున్నావు, ఆనంది మా కూతురు ఏంటి అని అంటే అవునమ్మా చిన్నప్పుడు ఆనంది మాకు దొరికింది పిల్ల, ఆ పిల్లని మేము ఎంతో గారాభంగా చక్కగా పెంచుకున్నాము. కాకపోతే అప్పుడు మాకు తెలీదు కానీ పెద్ద అయిన తర్వాత తెలిసింది. ఈ విషయం ఆనందికి తెలుసు, అలాగే ఇదిగో ఈ జీవనమ్మకి తెలుసు. కాకపోతే ఆనంది చెప్పకపోవడానికి కారణం ఏంటంటే మీకు ప్రాణగండం ఉంది అన్న విషయం తనకి ఒక స్వామీజీ చెప్పారు. మిమ్మల్ని అమ్మ అని పిలిస్తే మీకు ఎక్కడ హాని కలుగుతుందోనని ఆ పిల్ల చెప్పకుండా ఆగిపోయిందమ్మా. కానీ ఇప్పుడు ఇదంతా కూడా గండం మరి గురించి నాకు తెలియదు కానీ జీవనకు కూడా తెలుసు, ఇందుమతికి కూడా తెలుసు. జీవన ఎవరో కాదు ఇందుమతి సవతి కూతురు అని చెప్పి అనగానే ఇక జ్యోతి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇందుమతి దగ్గరకు వచ్చి చెంప మీద లాగిపెట్టి కొట్టి అసలు నీకు నేను ఏం అన్యాయం చేశాను, నువ్వు మనిషివేనా, ఇంత దారుణంగా ప్రవర్తిస్తావా, అసలు ఇంత అన్యాయంగా బిహేవ్ చేస్తావా నా విషయంలో, నేనేం తప్పు చేశాను ఇందుమతి, నీకు ఏం తక్కువ చేశాను అది ఇది అని చెప్పేసి బాధపడతా ఉంటుంది. ఇక సూర్య ఏమో కుప్పకూలిపోతున్న జ్యోతిని పట్టుకొని బాధపడకు జ్యోతి ఉండు నేను మాట్లాడతాను అని చెప్పేసి ఇంక జీవన దగ్గరికి కూడా వెళ్ళి నేమ్మా నీకు నిజం తెలుసు అంటున్నావు, అయినా కూడా ఏనాడు ఒక్క మాట మాట్లాడలేదు, ఇప్పుడేమో పద్మమ్మని అంటే ఒక మనిషిని చంపడానికి కూడా మీరు వెనకాడట్లేదు అంటే మీరు ఏ రకంగా అనుకుంటున్నారు అని చెప్పేసి ఇక ఆ విధంగా మాట్లాడతాడు. ఇంకా సూర్య అయితే వద్దండి ఇంకా అలాంటి వాళ్ళతో మాట్లాడకండి, అసలు ఇంత అన్యాయంగా బిహేవ్ చేసిన వాళ్ళతో అస్సలు మాట్లాడకండి అని చెప్పేసి ఇంకా జ్యోతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది, జీవనం మీద కూడా కోపంతో. వీళ్ళని పోలీసులకి అప్పచెప్పాల్సిందే అని చెప్పేసి అంటే ఇంక సరే అని చెప్పేసి సీను ఫోన్ చేస్తాడు. ఈ లోపు వెంటనే ఫోన్ చేసి ఇంకా పోలీసుల్ని రమ్మంటే ఇంకా అప్పుడు ఇందుమతిని అలాగే జీవనని ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయిన తర్వాత జ్యోతి ఏమో ఏడుస్తూ నేను నా కూతుర్ని చూడాలండి అని అంటది. అని అంటే ఇప్పుడే వెళ్దాం అని చెప్పేసి ఇంక సునంద ఇంటికి వెళ్తారు. సునంద ఇంటికి వెళ్తే ఇంక అప్పుడు జ్యోతి సూర్యల్ని రండి ఏంటి ఇప్పుడు వచ్చారు అని చెప్పి అంటే ఇక అప్పుడు లేదు మా కూతుర్ని చూడడానికి వచ్చాము అని అంటే జీవన లేదు బయటకు వెళ్ళిందంటే జీవన కాదు నా కూతురు ఆనంది నా కూతురు అని చెప్పేసి ఇంక అప్పుడు పద్మమ్మని కూడా తీసుకొచ్చి అన్ని నిజాలు బయట పెట్టిస్తారు. ఇక అప్పుడు జీవన చేసిన అన్ని కుట్రలు కూడా బయటకు వచ్చేస్తాయి. అంటే చాలా విషయాల్లో ఆనందిని తక్కువ చేసి మాట్లాడడం, అవమానించాలని ట్రై చేయడం, వాళ్ళని ఇక ఉద్యోగాల నుంచి తీపిచ్చేయడం, ఇంట్లో నుంచి గెంటించేయడం, ఈ విషయాలన్నీ కూడా సునంద తెలుసుకుంటుంది. ఇక సునంద కూడా కుప్పకూలిపోయి అయ్యో భగవంతుడా నేను ఎంత తప్పు చేశాను, ఆనంది విషయంలో ఇంత పాపం చేశానా, అసలు ఏంటి ఇదంతా అని చెప్పేసి బాధపడతా ఉంటుంది. ఇక అప్పుడు ఇంకా ఆనంది ఏమో ఇక అమ్మ అని చెప్పేసి ఇంక దగ్గరికి వచ్చిద్ది. అమ్మ నీకు కూడా తెలిసినా నువ్వు నాకు ఎందుకు చెప్పలేదమ్మా అంటే నీ ప్రాణానికి హాని కలుగుతుందని ఇంకా స్వామీజీ చెప్పారమ్మా, అందుకే నేను చెప్పలేకపోయాను. కానీ తర్వాత జీవన గురించి ఆగిపోయానమ్మా, జీవన జీవితం అన్యాయం అవ్వకూడదని ఆగానమ్మా అంటే నువ్వేమో దాని జీవితం గురించి ఆలోచించావు కానీ అది మాత్రం మనుషుల ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పద్మమ్మని చంపడానికి ప్రయత్నించింది అనగానే ఇంకా ఆనంది షాక్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అంటే అరెస్ట్ అయ్యారులే అని చెప్పేసి సీను అంటాడు. ఇక అప్పుడు ఆ విధంగా ఇంకా మొత్తం సునంద అయితే ఆనంది దగ్గరికి వచ్చి నన్ను క్షమించమ్మా నేను ఈ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను అంటే బాధపడతాడు. ఇక సునంద ఆ విధంగా మాట్లాడేసరికి ఇంకా ఆనంది ఎందుకు అత్తయ్య గారు అంత బాధపడుతున్నారు, మీరేమీ తప్పు చేయలేదు, మీ ప్లేస్లో ఎవరున్నా కూడా అలాగే బిహేవ్ చేసేవాళ్ళు కాబట్టి మీరు ఈ విషయంలో ఇది అవ్వకండి అని చెప్పేసి ఇక అంటది ఆనంది. సునంద కూడా నిజంగా నన్ను క్షమించమ్మా, మీ మామయ్య ఎన్నోసార్లు చెప్పినా కూడా నేను వినలేదు, ఆ జీవన మాటలే నమ్మేదాన్ని, ఆ జీవన గురించి ఆలోచించేదాన్ని, తప్పైపోయింది తల్లి అని చెప్పేసి ఇంకా ఆ విధంగా క్షమాపణ చెప్పిద్ది. ఇక అన్నీ వదిలేసేయండి అందరూ సంతోషంగా ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా జ్యోతి సూర్యులకి ఇంకా దగ్గరగా తీసుకుంటారు ఆనందిని. ఆనంది కూడా తన తల్లిదండ్రులు దొరికినందుకు చాలా సంతోషపడుతుంది. ఇక మరి రాబోయే కథలో జీవన ఇంకేమైనా ప్లాన్ చేస్తుందా, ఇందుమతి కోపానికి పగకి ఇంకేమైనా ప్లాన్ చేస్తుందా అనేది తెలుసుకోవాలి అంటే ఇక అప్కమింగ్ ఎపిసోడ్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్ని మీకు టైం టు టైం రావాలి అంటే మీరు చేయవలసిందల్లా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. సో సీరియల్ చూస్తున్నారు కానీ కొంచెం మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ చేస్తున్నారు కాబట్టి ఏమాత్రం